హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు మీ వీడియోలో మీకు చెస్ట్ 38, వేస్ట్ 30 అండి. డిఫరెన్స్ చూడండి, 8 ఇంచెస్ వచ్చింది గ్యాప్. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే మనుషులు, షోల్డర్ కొంచెం బ్రాడ్ గా ఉంటుంది, అది తెలియాలి ముందు. అట్లా ఉన్నప్పుడు 8 ఇంచెస్ తగ్గుతాయి చెప్పాను కదా, 6, 4, 8 ఇంచెస్ తగ్గుతాయని. దాన్ని బట్టి మీరు ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్తాను చూడండి. వేస్ట్ సైజు 30, చెస్ట్ సైజు 38 వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, బ్రాడ్ గా ఉన్నప్పుడు ఎంత షోల్డర్ పెట్టాలి అనేది మీకు క్లియర్ గా చెప్పాను ఆల్రెడీ. మీకు వీడియోస్ లో, పాత వీడియోలో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే షోల్డర్ ఎంత పెట్టాలి. వేస్ట్ 30 వచ్చినప్పుడు ఒకసారి 5 పెడుతున్నాను, ఒకసారి 5.5 పెడుతున్నాను. షోల్డర్ ఎందుకు పెట్టాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోల్డర్ ఎంత పెట్టాలనేది ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి, ఎల్ షేప్ స్కేల్ వాడండి. ఎడ్జెస్ సమానంగా లేవు కదా, ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ 14.5 అండి, దానికి 3.5 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 15.5 మార్క్ చేయండి. హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసేయండి. కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్, లైన్ స్ట్రైట్ గా వస్తుంది నేను. ఓకేనా, ఇలా లైన్స్ పెట్టుకుంటే ఏంటంటే, మనం మార్కింగ్ పెట్టుకుంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, యాక్చువల్ గా వేస్ట్ 30 ఉంటే 5 సరిపోతుంది. కాకపోతే చెప్పాను కదా, ఇక్కడ 5.5 ఉండాలని చెప్పి. షోల్డర్ బ్రాడ్ గా ఉంది కాబట్టి 5.5 ఉండాలి. 5.5 ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. ఓకేనా, కొంచెం దూరంలో 6 మార్క్ చేయండి. ఈ లైన్ చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ ఇక్కడ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ తెలీదు, అందుకు ఈ లైన్ చెస్ట్ లైన్. అప్పర్ చెస్ట్ తీసుకోవాలా, లోయర్ చెస్ట్ తీసుకోవాలా, మిడిల్ చెస్ట్ అని అడుగుతున్నారు. మిడిల్ చెస్ట్ తీసుకోవాలండి. చూడండి, 9.5 చెస్ట్ పార్ట్. 9.5 అంటే 38 డివైడెడ్ బై 4 అంటే 1 పార్ట్ అంతా 9.5. 9.5 మైనస్ 1 అంటే 8.5. ఇది ఆర్మ్ హోల్. ఓకేనా, మనకు తెలిసిన ఫార్ములా 8.5 ఇంటూ 4 ప్లస్ 4. ఓకే, ఇదండి 38. ఓకే, 8.5 ఇంటూ 4 36, 34 ప్లస్ 4 38. ఓకేనా, ఇట్లా అనమాట. 1.5 ఖర్చు. వేస్ట్ 30 కదా, వేస్ట్ 30 అంటే 1 పార్ట్ 7.5, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఈ లైన్ లో 5 షోల్డర్ 5.5 పెట్టాం కదా, చెస్ట్ లైన్ లో కూడా 5.5 పెట్టండి. లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నర్ లో ఎంత పెట్టాలి. వేస్ట్ సైజు 30 ఉంటే ఒక్కొక్కసారి మనం 1.5 పెడుతున్నాం, 1.5 పెడుతున్నాం. ఎలా పెట్టాలంటే 1.5 పెట్టాలండి. చూడండి, షోల్డర్ కొంచెం బ్రాడ్ గా ఉన్నప్పుడు మనం చూడాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఆర్మ్ హోల్ 8.5 రావాలి, వస్తే కరెక్ట్, లేకపోతే అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా, చూడండి 8.5 వచ్చిందా లేదా చెక్ చేయండి. 8.5 వచ్చింది, వెరీ గుడ్, అంతే సరిపోయింది. ఇలా మార్క్ చేసుకోవాలి. సైడ్ లైన్స్ డ్రా చేయండి. క్రాస్ ఎక్కువ వస్తుంది, క్రాస్ ఎక్కువ రావాలి. ఓకేనా, ఇలా రావాలి. ఇప్పుడు నెక్కి ఎంత ఇవ్వాలి, 2.5 ఇస్తే సరిపోతుందండి నెక్. ఓకే, నెక్ పార్ట్కి 2.5 ఇవ్వండి, అంటే ఇంకా 3 ఉంటుంది. 3లో ఇటు హాఫ్ పోతుంది, ఇటు హెమ్మింగ్ చేసినా పైపింగ్ చేసినా ఒక 1/4 ఇంచ్ పోతుంది, 2.5 సరిపోతుంది. నెక్ విడ్త్ 4.5. 4.5 అంటే కింద పావు, పైన పావు, అంటే 5 మార్క్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి, పైనుంచి మార్క్ చేయండి. ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. కింద పావు పోయిద్ది, పైకి వచ్చింది, పైన హాఫ్ పోయిద్ది. ఓవరాల్గా ఎంత వస్తుంది అంటే 9.5 వస్తుంది. ఓకే, ఇలా మనకు తెలియాలి. పైన 2.5 పెట్టాను కదా, 3 పెడుతున్నాను. 3 పెట్టొచ్చు, పావు తక్కువ 3 పెట్టొచ్చు అండి, మన ఇష్టం. నేను కొంచెం బ్రాడ్గా రావాలని చెప్పి 3 పెడుతున్నాను. అంటే షోల్డర్ పెద్దది కదా, కొంచెం బ్రాడ్గా ఉంటే ఏంటంటే అందంగా ఉంటుందని చెప్పి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. ఆల్రెడీ ఈ కస్టమర్కి ఒక 5 బ్లౌజెస్ కుట్టి ఇచ్చేసామండి. ఇది మళ్ళీ ఇచ్చారు, అందుకు పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుందని చెప్పారు. ఇక అయ్యే మెజర్మెంట్స్ కంటిన్యూ అవుతాం. ఏమన్నా చెప్తే అడ్జస్ట్ చేస్తాం, ఏమీ లేకపోతే కంటిన్యూ చేస్తాం. ఓకేనా, చూడండి, ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి, ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు. షోల్డర్ దగ్గర కూడా ఇట్లాగే కట్ చేసేయండి సేమ్, ఎందుకంటే పీస్ చిన్నది, ఒరిజినల్ చిన్నదండి. లైనింగ్ పార్ట్ అంటే మన ఇష్టం కాబట్టి అంత ఏం తీసుకోవచ్చు, 90 పాయింట్స్, 80 పాయింట్స్, లేకపోతే మీటర్. ఈ సైజుకి 80, మామూలు షార్ట్ హ్యాండ్ అయితే 80 సరిపోతుంది. ఎల్బో అయితే మీటర్ ఉండాలి, కొంచెం 7 ఇంచెస్ అట్లా 8 అంటే 90 సరిపోతుంది. మనం తీసుకునే దాన్ని బట్టి. పన్నా కూడా చూసుకోవాలండి, పెద్ద పన్నా నేను చెప్పేయన్ని పెద్ద పన్నాలు, చిన్న పన్నా అయితే మీటర్ 120 అట్లా ఉండాలి. ఓకేనా, నెక్ పార్ట్ కూడా తీసేద్దాం, యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే నెక్ పార్ట్ కూడా తీసేయండి.
హ్యాండ్స్ డిఫరెంట్ హ్యాండ్స్ అడుగుతున్నారండి, చేస్తాను అది కూడా. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పాతవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కార్డ్ పెట్టేసేయండి చంకలో. ఇట్లా వీల్ మార్క్ చేసేయండి సైడ్కి. ఇదిగోండి చూడండి, ఇలా నీట్గా వస్తుందండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఒకవైపు తీసుకున్నాం కదా, డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. 4 లేయర్స్ రావాలి హ్యాండ్కి. ఎల్ షేప్ స్కేలే వాడండి. ఈ స్కేల్ తీసుకోండి, చిన్నది తీసుకోండి. 75 రూపీస్ ఉంటుంది మార్కెట్లో. ఒకసారి ఈ స్కేల్ ఒకటి తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. లైన్స్ సమానంగా వస్తాయి. ఒకసారి కట్ చేసి చూసుకుంటే ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. మనం గీసేసిన తర్వాత అంటే రిస్క్ అవుతుంది, హ్యాండ్ లెంత్ తగ్గిపోవచ్చు ఎడ్జెస్ సమానంగా లేకపోతే. ఓకేనా? చూడండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లెంత్ 10. హ్యాండ్ లెంత్ 10. కాకపోతే ఏంటంటే ఇది చెప్పాను కదా, ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉందని, అందుకే నేను 8 పెడుతున్నాను. 8కి 3/4 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 9:15 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3.5. ఓకేనా? సేమ్ 8 9:15 అక్కడి నుంచి 3.5 మార్క్ చేయండి. చంక డౌన్ ఎప్పుడైనా 3.5 3నేనండి మ్యాక్సిమం. 40 to 46 ఇంకా అట్లా వెళ్ళిపోయే కొన్ని 4 అలా పెడతాము. ఓకే, ఆర్మ్ హోల్ చూడండి 8.5. ఈ విధంగా ఇక్కడ 8.5 మార్క్ చేయండి. చూడండి ఇట్లా పెట్టేసేయండి. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ 5.5. కొంచెం 2 ఇంచెస్ పైకి వెళ్ళాం కదా, ఒక 1/4 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను, అంటే 5.25 పెడుతున్నాను. చూడండి ఎట్లా మార్క్ చేసుకోవాలి. మనం హ్యాండ్ లెంత్ తగ్గించినప్పుడు హ్యాండ్ లూజ్ కూడా పెరుగుతుందండి. ఓకేనా? ఆ విషయం తెలియాలి. మనకి కింద ఎల్బో హ్యాండ్కి ఎంత ఇచ్చారో షార్ట్ హ్యాండ్కి అంత లూజ్ ఉండదు, ఇంకెక్కువ ఉంటుంది షార్ట్ హ్యాండ్కి. ఓకే, చూడండి ఇట్లా మార్క్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం టాలీ చేసుకుని వేసుకోవాలి. అంతే, షార్ట్ హ్యాండ్ ఇచ్చారు నేను ఎల్బో కొట్టను అంటే కుదరదు అనమాట. ఓకే, మనం దాన్ని బట్టి ఒక 1/4 ఇంచ్ అట్లా తగ్గించుకుంటూ, ఒకవేళ షార్ట్ ఇచ్చారనుకోండి లాంగ్ హ్యాండ్కే తగ్గుతుంది, లాంగ్ ఇచ్చారనుకో షార్ట్ తగ్గుతుంది. లాంగ్ ఇస్తే మనకి ఈజీయే కదా, ఎక్కడి వరకు హ్యాండ్ లెంత్ తీసుకుని అక్కడ మనం లూజ్ తీసుకుంటాం. ఓకే, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసి ఇక్కడ కార్డ్ పెట్టండి, సెంటర్ కార్డ్ పెట్టేసేయండి, వీల్ మార్క్ చేసేయండి. ఓకేనా? ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. లోతు కంపల్సరీ తీయాలండి, లోతు తీయకపోతే ఉగ్గులు వస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఫిట్టింగ్ కూడా అంత అందంగా అనిపించదు, లూజ్గా ఉంటుంది. చూడండి 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. లోతు తీసిన పార్ట్ కార్డ్ పెట్టాలి. ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది, మనం తీసింది చిన్న పార్టే కాబట్టి 1/2 ఇంచే కాబట్టి పెద్దగా తెలియదు. కార్డ్ పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకి వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని యాస్టీజ్గా ఎలా ఉందో అలా పరిచేయండి. చూడండి ఇలా క్రాస్గా. స్ట్రైట్ అంటే ఇలాగండి. ఓకేనా? క్రాస్ అంటే ఇలా. చూడండి ఇక్కడ టచ్ అవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఇలా వేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్కి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్కి మార్క్ చేయండి, ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ 6.5. ఓకేనా? 6.5 మార్క్ చేయండి. ఎందుకంటే రౌండ్ ఎట్లా తీసేయండి, ఇట్లా టచ్ అవ్వాలి. రౌండ్ ఇలా తీసేస్తే నీట్గా ఉంటుంది. చంకలో వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలని తెలుస్తుంది మనకి. ఇక్కడ లోతు తీసుకోవాలి ఈ ఏరియాలో. క్రాస్గా 1 ఇంచ్ క్రాస్గా మార్క్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసేయండి, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చూడండి ఇది ఎంత తీసేస్తున్నాను నేను షోల్డర్ దగ్గర. చంకలో మీరు మార్కింగ్ చేసుకుంటే మార్కింగ్ చేసేసుకోండి, డాట్లలాగా పెట్టేసుకోండి. లేదంటే ఒక గుండు పిన్ పెట్టుకుని ఇలా తిప్పేసుకుని కట్ చేసేయండి. ఓకేనా? ఇట్లా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి నెక్ కూడా సేమ్ ఇలాగే తీసేయాలి. తీసేసిన తర్వాత చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసేయండి. బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ 1/2 ఇంచ్ అని చెప్పాను కదా, హ్యాండ్కి తీసినట్టే చంకలో కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోవాలి. ఈ పార్ట్కే తీయాలి. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత? చెస్ట్లో ఒక పార్ట్ అంటే 9.5. చెస్ట్ 38 అంటే 9.5. అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5, అంటే ఓవరాల్గా 13.5. ఓకేనా? చూడండి సేమ్ మెజర్మెంట్స్ ఇక్కడ కూడా పెట్టండి. 6.5 తీసాం కదా ఫ్రంట్ నెక్, అందుకే 9.5, 1.5,
2.5. ఒకసారి చూపిస్తా చూడండి. 1.5. ఇక్కడ నుంచి 2.5. ఓకేనా? లైన్స్ డ్రా చేసేయండి. ఇలా లైన్స్ డ్రా చేసేయాలి. చెస్ట్ 38 అంటే ఏం లేదండి, 3.8 అంత మధ్యలో చొక్క పెట్టాను. 3.8 అంటే పావు తక్కువ 4 అంతేనా? పావు తక్కువ 4 ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు ఉంచాం కదా, అంటే 4. 4కి ఇటు 1.5 ఇటు 1.5 మార్క్ చేయండి. సేమ్ 4 ఇక్కడ కూడా మార్క్ చేసేయండి. చూడండి, ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. మనం ఫోల్డ్ చేసినప్పుడు ఈ లైన్ రావాలి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా డాట్స్ వేసుకోవాలి. మెయిన్ డాట్ అండి ఇది, బాడీలో మెయిన్ డాట్ ఇదేనా బ్లౌజ్కి. ఓకే, ఇట్లా ఇప్పుడు ఇది బేస్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకే, ఇలా. ఓకేనా? ఇక్కడ ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవ్వాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేయండి, లేదా ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఏదైనా ఒకటే. చూడండి, 2.5 కదా మనం పెట్టింది. చూడండి, ఇక్కడ నుంచి 2 ఇంచులు, పైనుంచి 1/2 ఇంచ్ తక్కువ, ఏదైనా ఒకటే. ఓకే, ఇలా మార్క్ చేసేసి ఈ స్కేల్ని ఇలా పెట్టండి. ఇలా తీసేయడం వల్ల మనకి షేప్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ తక్కువ తీసేయకూడదు. ఇప్పుడు మార్కింగ్ మీదే చూడండి, ఇలా వచ్చేసి ఇలా తీసేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. షేప్ బెల్ట్ రావట్లేదు, ఒకసారి షేప్ బెల్ట్ అన్ని క్లియర్గా చెప్పండి అంటున్నారు. ఇప్పుడు షేప్ బెల్ట్ వేస్తాను, చూడండి, క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఎంత వచ్చింది బ్యాక్ పార్ట్ మీద. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు. ఈ ప్రాబ్లం మనం నేను చేసినట్టే మీరు కరెక్ట్గా చేస్తే ప్రాబ్లం రాదండి. మీరు ఏంటంటే ఇలా చేయట్లేదు, వీడియోని మొత్తం చూడట్లేదు మీరు, అది ప్రాబ్లం. మెయిన్ ఏంటంటే మీరు చేసేది మిస్టేక్. వీడియోని మొత్తం చూస్తే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను సేమ్ యాస్టీజ్గా అలాగే కదా చేస్తుంది, ప్రాబ్లం రాదు. ఓకేనా? ఇక్కడ సెంటర్ కార్డ్ పెట్టేసేయండి. సెంటర్ కార్డ్ పెట్టేసి వీల్ మార్క్ చేసేయండి. ఓకే, ఇక్కడ వీల్ మార్క్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వస్తుంది కానీ ఫిట్టింగ్ రావట్లేదు అక్క అని అడుగుతున్నారు. ఫిట్టింగ్ కూడా ఇప్పుడు వేస్ట్ 30 అంటున్నామంటే 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి మనం. వేస్ట్ సైజ్ ఎంత 30 అంటే 1 పార్ట్ ఎంత 7.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది. అంతేగాని ఫినిషింగ్ కాదు మెయిన్ ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంటే, ఫిట్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అలానే రెండు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే, చూడండి, ఇదిగోండి, ఇక్కడ మనం హ్యాండ్ ఇక్కడ లోతు తీసాం కదా, హ్యాండ్ పార్ట్కి ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా, లోతు కనిపించాలి. ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక 1/4 ఇంచ్ ఉంచాం కదా, చూడండి ఎక్కువ ఉంది, ఇది కనిపించాలి. ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడండి. ఓకేనా? గ్యాప్ ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. 1.5 వచ్చిన మనకి 1 ఇంచ్ వచ్చిన మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. 3 ఇంచులు ఉంటే మనకు సరిపోతుంది. 3.5 కూడా ఉండొచ్చు. 3.5 ఎప్పుడు ఉండాలి? కస్టమర్ సైజు హెవీ ఇప్పుడు 2 ఇంచులు అయిపోయింది అనుకోండి, అప్పుడు 3.5 ఉండాలి. 3.5 ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతానికి మనకి 3 ఇంచులు ఉంటే సరిపోద్ది. ఓకేనా? 3 ఇంచుల దగ్గర మార్క్ చేసేయండి. 3 ఇంచుల దగ్గర మార్క్ చేసేసి ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకే, మార్క్ వేసేసి ఇప్పుడు వేస్ట్ 7.5 కదా, 30, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. 1.5. ఓకేనా? 4 దగ్గర 2.5 మార్క్ చేసుకోవాలి. ఓకే, ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. చిన్నదే వస్తుంది షేప్ బెల్ట్, పెద్దదేమి రాదు. ఓకే, ఇక్కడ 2.5 అంటే ఇక్కడ 1/2 ఇంచ్ పోద్ది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోద్ది, మీరు స్టిక్ చేసేదాన్ని బట్టి. ఓకే, ఇలా తీసేయాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచాం కాబట్టి 1/4 ఇంచ్ తీసేయాలి. ఇంటూ మార్క్ పెట్టేసుకుని యాస్టీజ్గా పక్కన పెట్టినవి తీసుకుని ఇదిగోండి సమానంగా పెట్టుకోవాలి. ఎక్కడ వరకు వచ్చిందో చూసి చెక్ చేసి ఇక్కడికి 1 ఇంచ్ కిందకు ఉండాలి. ఈ పార్ట్ తీసేయాలి ఇలా. ఇప్పుడు ఈ పార్ట్ తీసేస్తే మన సైడ్ జాయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇలా చేస్తే. ఓకేనా? ఇదండి బ్లౌజ్ కటింగ్ 38 సైజు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.